Expecting which genre you are planning? I have no idea, sir. I'm just listening to the stories and just move forward with that. Whichever film I like, I'm just going with that, sir. All the best. Thank you, sir. Producer. And this film is released in July 4th, no? So almost 1 month. So you are not given a Telugu date. So there is any OTT coming up, and you are after the Telugu release and the OTT? After the Telugu release only. Because we want to plan accordingly. First, we want to release it in Tamil. And we are seeing that success. How is it? So for that, it's a damn action movie. So everyone liked it. Yes, what you said, family audience is thing. So we waited. Once it's done, we plan to Telugu. So we want to plan accordingly all the things. So we have some time too. So we did it. So OTT after Telugu release only it's going to become. All the best. Thank you. Anal sir. భాష్యశ్రీ సార్ భాష్యశ్రీ గారు సార్ మామూలుగా డబ్బింగ్ సినిమాలు రాసినప్పుడు ఏదో ట్రాన్స్లేట్ చేస్తే సరిపోద్దని ఉంటుంది. కాకపోతే ఇది విజయ్ సేతుపతి గారు వాళ్ళ అబ్బాయి సూర్య యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా రైటింగ్ ప్రాసెస్లో ఎలాంటి ఎలిమెంట్స్ మిమ్మల్ని ఎనర్జీ ఇచ్చింది, ఎలాంటి కిక్ ఉండబోతుంది ఆడియన్స్కి చూసినప్పుడు? ఇందులో ఒక ఎలిమెంట్ కాదండి, యాక్షన్ అంటున్నాం కానీ యాక్షన్ అనేది మెయిన్ బ్యాక్డ్రాప్. కానీ దీంట్లో ఒక లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ నాకు మంచి బూస్ట్ ఇచ్చింది. ఎందుకంటే మాకు ఏదన్నా కొంచెం డౌన్ అవుతున్నప్పుడు ఒక ఎంఎంఏ ఎపిసోడ్ అని ఒకటి ఉంది, ఒక 10 నిమిషాలు ఉంటుంది. అది చూస్తే మళ్ళీ లెగ్స్ కూర్చుంటాం మనం, అంత ఊపు వచ్చే ఇదనమాట అది. తర్వాత మంచి మన ఆర్టిస్ట్స్ అందరికి మంచి మంచి వాయిస్లు పెట్టి చేసామన్నమాట. అందరూ అలా చేస్తారు కానీ డెఫినెట్గా ఇది బాగా రిచ్గా అనిపించింది నాకు సినిమా. అందుకే బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇంట్రెస్ట్ తీసుకొని మరీ చేశాను. డబ్బింగ్ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి, పాటలు కూడా పూర్తి అయినాయి. చూసారు, ఒక సాంగ్ కూడా వచ్చింది, ఇరగదీస్తామని. అంతే, ఇరగదీశారు డైరెక్టర్ గారు. సినిమా ఇరగదీస్తుంది. సార్ డైరెక్టర్ గారు, ఈ సబ్జెక్టు చెప్పడానికి మోటివేషన్ ఏంటి సార్? ఈ సబ్జెక్టు బర్త్ మూమెంట్స్ ఏంటి సార్? ఈ స్క్రిప్ట్ మైండ్లో స్పార్క్ అయినప్పుడు బర్త్ మూమెంట్స్ ఏంటి? ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? సో ఆల్వేస్ ఫస్ట్ నా వైఫ్ దగ్గర షేర్ చేశాను. బట్ ఈ స్క్రిప్ట్ అలా ఏం లేదు సార్, ప్లాన్ ఏం లేదు. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ సార్. బికాస్ మనం చాలా పిక్చర్ చేస్తున్నాం, చాలా పెద్ద పిక్చర్ అని కమర్షియల్ యాక్షన్స్ అన్నీ చేస్తున్నాం. బట్ ఈ పిక్చర్లో ఒక న్యూగా ఒక డిఫరెంట్ ఒకటి ట్రై చేయాలని ఒక ఐడియా. ఈవెన్ దో ఈ స్క్రిప్ట్ కూడా చూస్తే ఈ ఏజ్ గ్రూప్లే ఉంటుంది, అందరూ పెద్ద పెద్ద విలన్స్లు, పెద్ద ఫైటర్స్ అలా ఏం ఉండదు. బట్ ఇట్ లుక్స్ వెరీ రా అండ్ రియల్. అండ్ ఒక ఇంపార్టెంట్ ఈ పిక్చర్లో వచ్చి మీరు యాక్షన్ చూస్తే చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ఐ కెన్ సే దట్. బట్ ఒక్క రోపు కూడా లేదు, ఒక్క డ్యూప్ కూడా లేదు ఈ పిక్చర్లో. దట్స్ ఓన్లీ రీజన్ నాకు ఆ 1.5 year పట్టింది. అన్ని ఫైటర్స్లో, అన్ని బాయ్స్లో, అన్ని యాక్టర్స్కి నేను ఫుల్ ట్రైనింగ్ ఇచ్చేసాను. అది ఒక న్యూ ట్రై సార్. అది ఆ న్యూ ట్రై వచ్చి నేను ఇక్కడే చేసుకోవచ్చు. ఒక న్యూ కొత్త వాడి దగ్గర చేసుకోవచ్చు. కమర్షియల్ పిక్చర్లో అది నాకు ఐ డోంట్ గెట్ ఆపర్చునిటీ. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ న్యూ. ఐ డిడ్ దిస్ ఫిల్మ్, దట్స్ ఆల్. Surya, during the shoot, ఏమైనా injuries జరిగినాయా? During the shoot, you got any injuries? No, sir. I have Because no ropes, no dupes. No, I have not got single injury. Full safe. Yeah, full safe. Not only Surya sir, no one get injured in the film. I can say very happily as action director. That's a great sir. ధనంజయ్ గారు సార్, అంటే ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు? అంటే ఎలాంటి రిలీజ్ చూడబోతున్నాం? అంటే ఒక వెంటనే రిలీజ్ ప్లాన్ ఉంది. డేట్ సునీల్ గారు చెప్పారు, ఏషియన్ సినిమా సునీల్ గారు చెప్పారు. ఆయన చూసి సాంగ్, యాక్షన్ సీక్వెన్స్ చూసి ఆయన చెప్పే ఒకే మాట, ఈ సో ఇంప్రెస్ విత్ సూర్య. ఆయన చెప్పారు, సూర్య ఇంత మంచి యాక్షన్ సీక్వెన్స్, ఒక మంచి హీరో వచ్చేసారు మనకి, ఈ కరెక్ట్గా మనం రిలీజ్ చేయాలా, కొంచెం వెయిట్ చేయండి, ఈరోజు ఇంట్రొడక్షన్ చేయండి ఈ టీజర్ అని, ఆ తర్వాత నేను డేట్ చెప్తాను, ఆ డేట్లో మనం రిలీజ్ చేద్దామని చెప్పారు. సార్ అడిగారు కదా, ఒక క్వశ్చన్ అడిగారు ఈ ఫిల్మ్లో ఏం పాయింట్ అని. 2 జవాబు చెప్పాలా. ఒకటి, ఓటీటీ రిలీజ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళు అడిగారు ఈ మంత్ రిలీజ్ చేయాలని. ఆయన ఎంత గొప్పతనం అంటే, లేదు తెలుగు రిలీజ్ అయిన తర్వాతే నేను ఓటీటీలు ఇస్తానని చెప్పి అనిల్ అరసు గారు చెప్పారు. నేను చెప్పాను, ఏం సార్ ఇది ఓటీటీ డీల్ రావడమే మన కష్టం, మీరేంటో ఆ తర్వాత చేయాలంటే, లేదు సార్ మనం తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో చూడకూడదు, మన ఫిల్మ్ని ఫస్ట్ పెద్ద స్క్రీన్లో చూడాలా, ఆ తర్వాత మనం ఓటీటీలో రిలీజ్ చేయని పెండింగ్ పెట్టేసాము. ఓటీటీ వాళ్ళు ఫాలో చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం కంటెంట్ ఇస్తారని. సో అనలస్ గారు, కంగ్రాట్స్ టు యూ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఫస్ట్ ఇన్ థియేటర్ ఫర్ తెలుగు ఆడియన్స్, ఆ తర్వాతే ఓటీటీ రావాలని. మీరు అడిగారు కదా కాన్సెప్ట్ ఏంటి అని. ఆయన ఒక కాన్సెప్ట్ ఈ ఫిల్మ్లో ఉంది,
అది క్లైమాక్స్లో వస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐ రియలీ లైక్ ద ఫిలిం. ఈ టాక్స్ అబౌట్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉన్నారు కదా, పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పైకి రాకూడదా, మీకు ప్రాబ్లం ఏమిటి, అదే ఫైనల్ డైలాగ్ ఉంటుంది. అనారస్ గారు ఆ ట్రైలర్ వస్తుంది. అదాది ఏం అడుగుతున్నారంటే, ఈ పేదవాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు పైకి రాకూడదు ఆ ప్రాబ్లమా మీకు, లేదంటే మేమే రాకూడదని ప్రాబ్లమా? సో ఆ కాన్సెప్ట్లో ఒక కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ప్రివిలేజ్ పీపుల్ అండ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, అదే ఈ ఫిలిం అనమాట. ప్రివిలేజ్ పీపుల్ అంటే వాళ్ళు ఎప్పుడైనా గెలియాలా, వారు ఎప్పుడే గెలిచి రావాలా, వాళ్ళకే అన్ని ప్రివిలేజ్ రావాలా, అలా ఉండకూడదు కదా, ప్రతి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ రావాలా. ఈ ఫిలిం దస్ కాన్సెప్ట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి టాలెంటెడ్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ, అదే ఈ కాన్సెప్ట్ అనమాట. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్గా రిచ్ పీపుల్ విల్ నాట్ అక్సెప్ట్ ఇట్, దే విల్ నాట్ టాలరేట్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ గెలవడం. సో అందువల్ల ఆ కాన్ఫ్లిక్టే ఇది వస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఈజ్ పిక్డ్ అప్. దట్స్ వై ఈ చూసన్ దట్ ఐడియా ఆఫ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, వాళ్ళ స్ట్రగుల్, ఆ తర్వాత వాళ్ళు ఎలా గెలుస్తున్నారు ఈ గేమ్లో, ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏమిటి, ఇలా ఫిలిం మొత్తం ఎమోషనల్గా వెళ్తుంది ఈ కాన్సెప్ట్లో. సార్, రిలీజ్ తొందరగా వస్తుంది. అండ్ ఐ థింక్ సూర్య గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ యూ, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. సార్, విజయ్ గారు ఏమైనా ప్రమోషన్స్కి ఇన్వాల్వ్ అవుతారా తెలుగులో? 100% వస్తారండి. నేనే అనలర్స్ గారు చెప్పారు విజయ్ గారు డెఫినెట్గా వస్తారని, అక్కడ ఆయన మేనేజర్ గారు అనుకున్నారు అక్కడ. సార్, విజయ్ సేతుపతి గారి సినిమా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఏంటి ఆయన ఇచ్చిన రివ్యూ? సార్, ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ హిస్ సన్. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ఈజ్ సో హ్యాపీ. అండ్ తమిళ్లో ప్రమోషన్లో వచ్చి ఆయన చాలా ప్రౌడ్గా చెప్పారు, ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ హిస్ సన్ టు వర్క్ సో హార్డ్ అండ్ సో కన్విన్సింగ్లీ. యాక్షన్ సీక్వెన్స్లో ఇంత చేయడం ఆయనకే సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే ఈ జస్ట్ 19-20 అండి, ఈ ఏజ్లో ఇంత హార్డ్ వర్క్ చేయడం, 2 years ప్రిపరేషన్ చేయడం, ఇంత ట్రైనింగ్ 1.5 years అంటే ఒక చాలా ఈజీగా వాళ్ళు రొమాంటిక్ ఫిల్మ్ చేయవచ్చు. ఇంత లోపల ఆయన ఒక 2-3 ఫిల్మ్ చేయవచ్చు. ఆయన అది లేదండి, నేను ఏం ఫస్ట్ ఫిల్మ్ ఎంత యాక్షన్ కావాలో అంత నేను చేస్తాను, ట్రైనింగ్ చేసుకుంటాను, నేర్చుకుంటానని చెప్పి ఆయన ప్రిపేర్ చేయరు కదా. ఐ థింక్ దట్స్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద బాయ్ అండ్ ఈజ్ గాట్ దట్ కన్విక్షన్ దట్ ఒక రోల్ కోసం నేను ఎంత ప్రయత్నాన్ని చేస్తానని సూర్య గారు చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ, యూ గోన్ గో ప్లేసెస్ మ్యాన్. సో ఇప్పుడు నేను చెప్పాను, చాలా హార్డ్ వర్క్ పెట్టావమ్మా, నెక్స్ట్ 2 ఫిల్మ్ ఒక రొమాంటిక్ ఫిల్మ్ చేయి, కొంచెం ఈజీగా చేసి ఆ తర్వాత యాక్షన్ వెళ్ళమని చెప్పాను. నేను చేస్తాను సార్ బట్ కరెక్ట్గా కాన్సెప్ట్ మన స్టోరీ దొరికిందంటే నేను చేస్తానని చెప్తున్నారు. హిస్ ఫాదర్ ఇస్ కంప్లీట్లీ గివెన్ ఎమ్ ఫ్రీడమ్, దట్స్ వాట్ ఐ నో ఫ్రమ్ ఆల్ ద ఇంటర్వ్యూస్. ఆయన చెప్పిన ఒకే మాట ఏమిటంటే, నా సన్నికి నేను ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు, ఆయన ఏం కావాలో ఆయన చేయవచ్చు ఫిల్ము, మై సపోర్ట్ విల్ బి దేర్, అంతే. ఇప్పుడు తెలుగు రిలీజ్లో నేను చెప్పినప్పుడు అనలర్స్ గారు చెప్పారు, సార్ చెప్పారు, డేట్ చెప్పండి నేను వస్తాను. డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ మై సన్ టు ద తెలుగు ఆడియన్స్. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసి వచ్చేయండి టీజర్ ప్రోగ్రామ్, ఆ తర్వాత మేము వస్తామని చెప్పారు. ఒక పెద్ద ఈవెంట్ తొందరగా చేస్తున్నాము, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తున్నాం. అనల్స్ గారు కరెక్టే కదా, గ్యారంటీ కదా, ఎక్కువ చెప్పలేదు కదా? అనాలి సార్, వార్లో అంటే వార్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి సార్? చెక్ సార్, చెప్పండి. సారీ, వార్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, అలాగే అల్లు అర్జున్ గారు, అట్లీ గారు ఆ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి సార్? ఓ అడుగుతారా, ఎంత ఉందని అడుగుతారా? అంటే ఎలా ఉంటాయని మొత్తం యాక్షన్ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఎస్ అదే అల్లు గారిది ఇప్పుడే స్టార్ట్ అయింది, అది ప్రాసెస్ పోతుంది, చాలా యాక్షన్స్ ఉంటుంది దాంట్లో కూడా, ఒక డిఫరెంట్ విజన్ చూసుకోవచ్చు. వార్ 2లో చాలా యాక్షన్స్ ఉంది, కానీ ఐ డిడ్ అ క్లైమాక్స్ యాక్షన్ బికాజ్ ఆయన ఒక అన్ని యాక్షన్స్కి డిఫరెంట్ యాక్షన్ డైరెక్టర్. మిస్టర్ ఓ అని జపాన్లో హీ వాజ్ అ టాప్, అండ్ మిస్టర్ స్పీరో రిజార్టో వాజ్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ, ఈజ్ ఆల్సో డిడ్ వన్ యాక్షన్. అలానే సపరేట్ యాక్షన్ ఒక్కొక్క యాక్షన్ డైరెక్టర్ చేస్తారు. ఐ డిడ్ ద క్లైమాక్స్ పార్ట్ యాక్చువల్లీ. సో దట్స్ ఇట్, ఎవ్రీ వన్ డిడ్ అ గుడ్ జాబ్. Varsha. Yeah. Hi, myself Hemamali here. So all the very best and welcome to Tollywood. Thank you so much. And మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఫినిక్స్లో? అంటే లైక్ ద గర్ల్ నెక్స్ట్ టు ద డోర్ లాగానా, ఆర్ ఎల్స్ యూ టు హ్యావ్ సమ్ యాక్షన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? డైరెక్టర్ నన్ను చూస్తున్నాడు, నేను చెప్పను. సో ఎట్లా యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ వన్ మ్యాన్ షో. సో హీ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం. So I'm doing my part. Everyone has an equal role in it. So అంటే ఒక్కొక్క క్యారెక్టర్గా అలా చెప్పగలను,
కానీ ఉంటుంది మనకి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్య గారు, సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ మ్యామ్. All the very best. And tell us what one quality you like from your dad that you want to showcase in films.